ఓయ్ బుజ్జడా, గొల్లమెందుకు పెడుతున్నావు? నీకు చీర కుచ్చుళ్ళు పెడదామని. నువ్వా? ఏయ్, నువ్వా అని అంత తేలిగ్గా కొట్టిపాడేకు. మగవాళ్ళకి పట్టు చీర కట్టే కాంపిటీషన్ పెడితే నేనే ఫస్ట్ వస్తా తెలుసా? ఇంత దాకా ఎంతమందికి అట్లా చీరలు కట్టినావు? నీ బొంద. నీకు సహజంగా ఉండే అనుమాన బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. మనకి షాప్ ఉన్నప్పుడు షోకేసులో బొమ్మలకు కట్టడం వల్ల ప్రాక్టీస్ అయింది నాకు. అయినా అద్భుతంగా చీర కట్టే మొగుడు దొరికినందుకు మెచ్చుకోకుండా చచ్చు ప్రశ్నలు అడుగుతావేంటి? ఎలా? పండగ పూట ఎదవేశారు ఇష్టమంటే కొంచెం ఒకటిస్తా. ముద్దేగా చెట్టి. ఏయ్, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి పో. నేను చీర కట్టుకొని వస్తా. నువ్వు మురిసిపోయేలా చీర కడతాను, సంతోషపడేలా ముద్దు పెడతాను అంటే ఈ గది నుంచి నీ మది నుంచి వెళ్ళగొడతానంటేంటి చెట్టి? చూడు బుజ్జడా, కడతావా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చీర కట్టు, లేదంటే గప్చుప్న బయటికెళ్ళి కూర్చో. నేను కట్టుకొని వస్తా. చిచ్చి, మీ ఆడోళ్ళకి అసలు రొమాంటిక్ సెన్సే లేదు. పెళ్లిగాక ముందే నయం. ఇలా ఎదుగా దోపుకా. ఒరే బడుద్దాయ్, ఏంటండి ఆ కొబ్బరికాయలన్నీ ఇక్కడ పెట్టు. ఇవి మీరు మెక్కడానికి కాదండి. ఏయ్, అదే మీరు తినడానికి కాదండి, పూజ కోసం అండి. ఒరేయ్, నాతో వెటకారం చేసావనుకో ఆ కొబ్బరికాయలన్నీ నీ నెత్తి మీద కొడతాను, లేదా కంట్లో కారం వేస్తాను. రోజు మాటలతో కారం నూరి సీతమ్మ గారి గుండెల్లో మంటలు పెడతానే ఉన్నారుగా. ఎప్పుడు మీకు ఇదే పని, మళ్ళీ నా కంట్లో కారం ఎందుకు? ఏంట్రా ఏంటి గొణుగుతున్నావు? ఏం లేదండి. ఆ కాయలు ఎక్కడ పెట్టా? పూజకి టైం అవుతుందండి. అందుకే చెప్తున్నాన్రా, అన్ని కాయలు తీసుకెళ్లి పూజలో పెడితే మంచివేవో పండినవేవో ఎలా తెలుస్తుంది? నేను చెడినవి తీసేసి పక్కన పెట్టి మంచివి పూజ ముందు పెడతాను. అబ్బా అది కాదండి. రేయ్, చెప్పింది చెయ్. సరే తొందరగా చూడండి. సీత, వీటిలో పాడైన కొబ్బరికాయలే నీ సంతోషాన్ని పాడు చెయ్యబోతున్నాయి. ఆహా, తీయగా ఉన్నాయి నీళ్లు.
నువ్వు పూజ ఎలా చేస్తావో నేను చూస్తాను. చూస్తా. అక్కడ పెట్టి మారుతి. ఇక్కడ మారుతి, పూజకి టైం అవుతుంది. అందరినీ త్వరగా రమ్మని చెప్పు మారుతి. సరే అమ్మగారు. అందరూ స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకోండి. స్వామి, మేమున్న ఈ గడ్డు కాలం నుంచి మమ్మల్ని గట్టెక్కించి గతంలోలా మా కుటుంబం అంతా నీ చల్లని నీడలో నిత్యం సంతోషంగా ఉండాలని దీవించు. వస్తున్న ఆటంకాలన్నీ నువ్వే తొలగించు. రామయ్య తండ్రి, మా కుటుంబానికున్న శాప ప్రభావము, గ్రహాలు అనుకూలించకపోవటమో తెలియదు కానీ చిన్న సమస్య కూడా తుఫాన్లాగా మారి అందరి మనసుల్ని కలవరపెడుతోంది. మాకున్న ఆర్థిక సమస్యలు తొలగించడంతో పాటు అకాల వర్షంలా కలవరపెడుతున్న చికాకులు కూడా తొలగిపోయేలా చూడు స్వామి. స్వామి, కుటుంబ గౌరవం కంటే తన కెరీరే ముఖ్యమనే భ్రమలో ఉంది నా భార్య. ఆ భ్రమలు తొలగించి తనని వాస్తవంలోకి తీసుకొచ్చి పరిస్థితిని అర్థం చేసుకునేలా చేయి. స్వామి, నా మోడలింగ్ కెరీర్లో నేను నెంబర్ 1 పొజిషన్కి వచ్చేలా చెయ్యి. స్వామి, మా కుటుంబ భారాన్నంతా మా వదిన నానీలే మోస్తున్నారు. త్వరగా నాకు ఒక మంచి ఉద్యోగం దొరికి నేను కూడా మా వదినికి చేదోడు వాదోడుగా ఉండేలాగా నాకు ఒక మార్గాన్ని చూపించి శ్రీరామచంద్ర. స్వామి, నాకు సుఖప్రసవం జరిగి పండంటి బిడ్డ పుట్టేలాగా దీవించు తండ్రి. శ్రీరామచంద్ర, మా కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న కష్టాలు తొలగిపోయి మేమందరం కలిసుండేలా మమ్మల్ని కాపాడు స్వామి. స్వామి, నేను నా బుజ్జోడు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా మమ్మల్ని కాపాడు. అత్తయ్య, రండి, దేవుడికి ముందు కొబ్బరికాయ కొట్టండి. కొంపదీసిది కొబ్బరికాయ పాడు చేయడం చూసి కావాలని అడుగుతుందా? నేనెందుకులేమ్మా. అదేంటమ్మా, మాకు పెద్ద దిక్కు నువ్వే. పండగ పూట నీ చేతులతో మొదట కొబ్బరికాయ కొట్టడమే సంస్కారం. రామ్మా. నేనెందుకు లేరా పెద్దోడా? ఇంటికి పెద్ద కోడలు, కుటుంబ భారం అంతా భుజాన మోస్తుంది. తననే కొట్టని.
అయ్యయ్యో, పండగ పూట కొట్టిన కాయ మొత్తం ఇలా కుళ్ళిపోయిందేంటండి? బుద్ధుల్ని బట్టి మనసులో ఉండే కుళ్ళుని బట్టే కొట్టే కొబ్బరికాయ ఉంటుందట. ఎక్కడో విన్నాను. అమ్మా, సీత 10 మంది మేలు కోరేదే తప్ప మనసులో ఏ స్వార్థమూ ఉండదు. మన కుటుంబం బాగుండాలి అని ఆరాటపడేదే తప్ప ఎవరికీడు కోరుకోదు. కొబ్బరికాయల తర్వాత ఒక్కొక్కసారి ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఆ మాత్రానికి పండగ పూట ఎందుకు అలా మాట్లాడతావు? నేనేమన్నానరా నీ పెళ్ళాన్ని? శాస్త్రంలో ఉన్నదే చెప్పాను. చాలే పెద్దమ్మా, చిన్న విషయానికి పెద్ద నోరేసుకుని మీద పడిపోతావు. మాటను కొంచెం అదుపులో ఉంచుకోవచ్చు కదా. అరే మారుతి, నువ్వే కదా కొబ్బరికాయలు తెచ్చింది. పూజలో పెట్టేటప్పుడు వీటిని చూసుకునే పని లేదా? నేను మంచి చెడు చూసి ఇక్కడ పెడదాం అనుకుంటే కొబ్బరికాయల గురించి నీకేం తెలుసురా బొడుద్దాయి, నేను చూస్తాను ఉండు అని ఆ పెద్దావిడ తీసుకున్నారండి. ఆవిడే పూజ ముందు పెట్టారు. ఏయ్, ఏంట్రా అందరూ నా వైపే చూస్తారు? నేనేదో కాయను కుళ్ళిపోయేలా చేసినట్టు. ఇంకా నయ్యం, సీత నన్ను ముందు కొట్టమంటే కొట్టిందాన్ని కాదు. మీరందరూ ఆ భాండాన్ని బండలాగా మీరందరూ నా మీద వేసేవాళ్ళు. మీకు కోపం వచ్చినా సరే, నేనైతే అనే తీరుతాను. పండగ పూట ఇలా కొబ్బరికాయ కుళ్ళిపోవడం అరిష్టం. నువ్వెందుకు వదినా ఫీల్ అవుతావు? కొట్టే వాళ్ళ మనసును బట్టే కాదు, దిష్టి తగిలినా వేరే వాళ్ళు నీ గురించి కుళ్ళుకున్నా కొబ్బరికాయ కుళ్ళిపోతుంది అని నేను కూడా శాస్త్రంలో చదివాను. ఏరా నానిగా, నన్నే కదా నువ్వనేది? అమ్మా, శ్రీరామనవమి రోజు కూడా అనవసరమైన వాదనలు ఎందుకు? సీత, హారతిచ్చి నైవేద్యం పెట్టు. ఊరి జనంతో రాముల వారు మన ఇంటికి ఊరేగింపుగా వచ్చే సమయం అయింది.
అయ్యా రామరాజు గారు, స్వామివారు వచ్చేశారు. మీ కుటుంబం అందరూ బయటికి రావాలి. సీత, స్వామివారికి సమర్పించాల్సిన వస్తువులన్నీ తీసుకురండి. అన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా? ఉన్నాయండి. మారుతి, అన్నీ పెట్టేశావా? పెట్టేహానండి. సరే పద. సరే సీత, మేము వెళ్తాము, మీరన్నీ తీసుకురండి. నమస్కారం పంతులు గారు. నమస్కారం. సిద్ధాంతి గారు రాలేదా? వస్తున్నారండి. దాక్షాయిని, ఈ కవర్ నీకెందుకు దాక్షాయిని? ఏదో ఫొటోస్లా అనిపిస్తే చూద్దాం అనుకున్నానక్క. ఇక్కడ పడి ఉన్నాయి. ఇవి ఆఫీస్ బ్రాంచ్ ఫోటోస్ దాక్షాయిని. అవునా? ఒకసారి చూస్తానక్క. అయ్యో, నీకెందుకు దాక్షాయిని? అమ్మగారు, రాములు ఊరేగింపు వచ్చేసిందండి, మిమ్మల్ని రమ్మంటున్నారు. సరే, నువ్వు పద, వస్తున్నాను. నువ్వు కూడా వెళ్ళి దాక్షాయిని. రామరాజు గారు, మీ ఆడవాళ్ళందరూ నీళ్లు పసుపు కుంకుమలు తీసుకొస్తే కార్యక్రమం మొదలు పెడదాం. వస్తున్నారు పంతులు గారు. సీత ఎక్కడ? వస్తుంది బావగారు. మొన్న రాత్రి నువ్వు టీవీలో వచ్చావు కదా,